నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. ప్రస్తుతం నేను అరకు ట్రైబల్ కల్చర్ అనంతగిరి రాము వాళ్ళ ఊర్లో ఉన్నాను. సో ఇంత దూరం వచ్చాము, అరకు దగ్గరకు వచ్చాము. వచ్చాక అసలు వాళ్ళని కలవకుండా ఎలా ఉంటాం, వాళ్ళతో మాట్లాడకుండా ఎలా ఉంటాం అని చెప్పి తప్పకుండా ఒకసారి కలిసి వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేసి మాట్లాడదాం అనుకుని కాల్ చేశాను. బట్ బాగా లేట్ అయింది, అయినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసి రండక్క అని చెప్పారు. సో వాళ్ళకి ఎప్పుడు నేను థ్యాంక్స్ చెప్తాను, ఎందుకంటే ఎప్పుడు ఫోన్ చేసినా మంచిగా రెస్పాండ్ అవుతూ ఉంటారు. సో మనతో పాటు రాము, రాజు అండ్ గణేష్ ఉన్నారు. సో యాజ్ యూజువల్గా మన ముగ్గురు గురించి బోల్డెన్ విషయాలు తెలిసినప్పటికీ సరికొత్త విషయాలు ఏమన్నా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ఇంటికి కలిసి వెంటనే వాళ్ళతో మాట్లాడి బోల్డెన్ విషయాలు వాళ్ళని తెలుసుకుందాం. హలో ముగ్గురికి, ఎలా ఉన్నారు? నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మిమ్మల్ని చూసినా మీతో కాల్ చేసి మాట్లాడిన నా సొంత తమ్ముడుగా మాట్లాడినంత ఫీల్ వస్తూ ఉన్నాను. హ్యాపీనెస్ చాలా రోజులైంది కలిసి. సో మొత్తానికి ఏం సంగతులు, ఏం నడుస్తుంది? యూట్యూబ్ వీడియోస్ చేస్తూ ఉన్నారు రెగ్యులర్ గా, బట్ మీ లైఫ్ స్టైల్స్ ఏంటి? రాము ఏమైనా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నావు, గవర్నమెంట్ జాబ్స్ కి కానీ ఇట్లా? అంటే డిగ్రీ కదా అక్క, నాది డిగ్రీ కంప్లీట్ అయింది కాబట్టి గ్రూప్స్ కి పెట్టుకున్నాను నేను. రీసెంట్ గా నోటిఫికేషన్ ఒకటి వచ్చింది కదా, సో దానికోసం కొద్దిగా చూస్తున్నాను. అంటే ఇట్లా వీడియోస్ లేని రోజుల్లో కొద్దిగా కాలు ఉన్నప్పుడు అది చూస్తుంటాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అక్క. అట్లా బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. సో గణేష్ ఏంటి కాలేజ్ ఇవాళ సండే? సండే బంద్ కదా కాలేజ్? బంద్, సెలవు కదా అక్క. ఇంకా రేపు వెళ్తావు పొద్దున్నే? వెళ్తాను. లేదు నీ మనసులో ఎప్పుడు బంద్ చేయాలంటే అనుకుంటావా? లేదక్క, వెళ్తాను. అంటే నెక్స్ట్ మంత్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి, వెళ్ళాలి. 7 బాగా కష్టపడాలి మరి. అంత గుర్తుందా మరి? ఉందక్క. నేను అడగలే, నాకు సో ఇవాళ ఆదివారం మా ఎంజాయ్ చేద్దాం. ఈసారి ఆదివారాలు ఉండవమ్మా. Feb 7th అంటే దగ్గరలోనే ఉంది. ఇంకా ఆదివారాలన్నీ పక్కకు పెట్టి రాముని చూస్తే రాజు ఎలా ఉన్నావు? బాగున్నాను అక్క, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను. ఎలా ఉంది పాప? ఎలా ఉంది పాప? బాగుంది అక్క. బాగుంది. వైఫ్ అందరు బాగున్నారు? అందరూ బాగున్నారు. ఓకే. ఏంటి రాజు ఎలా నడుస్తుంది? పొలం పనిలా ఉంది? పర్లేదు అక్క, అంతా బాగుంది. ఏమేసారు ఇప్పుడు? ఇప్పుడంటే మనకు వర్షాలు లేవు కదా, మాకు వర్షాకాలంలోనే పంటలన్నీ వేసుకుంటాం. వర్షాధార పంట, కోడి వ్యవసాయం అంటారు కదా అవి. అందుకనే ఈ కాలంలో అయితే మాకు పంటలు ఏం వేసుకోవాలి. పంటలు ఏం లేనప్పుడు ఏం చేస్తారంటే జీవనాధారం ఏంటి? జీవనాధారం అంటే ఏముండదు అక్క, మామూలుగా మనకు తోట పనులు అవన్నీ ఉంటాయి. కాఫీ తోటలు, సిల్వర్, మిరియాల తోటలు ఇవన్నీ ఉంటాయి. వాటికి శుభ్రం చేసుకుంటాం ఈ సీజన్ లో. సో దాచుకో అంటే అన్ని మళ్ళీ ఇన్ని మంత్స్ మీరు చేసినవన్నీ ఈ కాలంలో వాడుతూ ఉంటారు డబ్బులు, అంతేనా? స్పెషల్ గా మనకి రోజు వచ్చే ఇన్కమ్ ఏమి ఉండదు అక్క. సీజనల్ వైజ్ గా కొన్ని చేసుకుంటాం కదా, మామూలు పప్పు దినుసులు అనేసి మామూలుగా ఇట్లా కాఫీ మిరియాలు ఇవన్నీ ఉంటాయి కదా, అందులో నుంచి కాకపోతే కూరగాయలు అవన్నీ మీకు ఇక్కడ దగ్గరలో అవైలబుల్ ఉంటాయి కాబట్టి కొంచెం ఇబ్బంది ఉండదు. అవును. ఓన్లీ ఆర్గానిక్ ఫుడ్ తింటున్నారు మంచిగా. మాకు దొరకట్లేదు ఎక్కడ చూసినా కూడా, అట్లుంది పరిస్థితి. ఏం చేస్తాం. బట్ కొన్ని మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకో, మేము చూసాం కదా ఇప్పుడు రోడ్స్ నైట్ టైమ్ లో అసలు ఎలా ట్రావెల్ చేస్తారన్న భయంకరంగా ఉన్నాయి రోడ్లకి. అలవాటైపోయింది అక్క, మాకు చిన్నప్పటి నుంచి ఇక్కడ పుట్టి పెరిగాం కదా, సో రోడ్లు అలవాటైపోయింది మాకు. ఎప్పుడన్నా ఎవరు వచ్చి చేస్తాము అలాంటిది ఏం జరగలేదా? అంటే మా వాళ్ళకి విన్నవిస్తారు అక్క, అధికారుల దృష్టికి తీసుకెళ్తారు, కానీ పట్టించుకునేది చాలా తక్కువ అనమాట. అట్లా స్టార్ట్ చాలా డేంజర్ ఉన్నాయి నైట్ టైం లో ఇబ్బంది. ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఎలా? ఏదైనా హాస్పిటల్ కి కానీ? ఎమర్జెన్సీ అయితే ఇట్లనే మోసుకుని నేను వెళ్ళాలి, లేకుంటే గనక ఇంట్లోనే అట్లనే చూసుకోవాలంతే. నైట్ టైం లో అయితే ఎమర్జెన్సీ కొంచెం కష్టమే. అవును, డోలి మద్దతుని తీసుకెళ్తుంటారు మన ప్రాంతంలో. ఏమన్నా అడవి జంతువులు వస్తాయి నైట్ టైం లో ఇక్కడ బయట? కనిపిస్తుంటాయి అక్క, ఎలుగుబంట్లు ఎక్కువ మాకు కనిపిస్తుంటాయి. ఎప్పుడైనా ఎవరైనా అటాక్ చేయడం అట్లాంటివి చాలా జరిగినాయి అట్లాంటివి. ప్రాణాలు చూసాం అక్క, ఎందుకంటే ఇక్కడే ఇట్లా ఉంటాం కాబట్టి కనిపిస్తుంటాయి ఎప్పుడప్పుడు. చాలా కష్టం. అవునక్క, ఊరి మీదకి వస్తుంటాయి అప్పుడప్పుడు. అయితే అప్పుడు ఏం చేస్తారు? లోపల ఉంటే రావాలి, ఎట్లా అనేది నాకు అర్థం కావట్లేదు. అంటే మీరు లోపలికి వెళ్ళిపోతారు అప్పుడు, లేకపోతే ఏదైనా బెదిరించి వాటిని బయటకు పంపించడం అట్లా చేస్తారా? ఊర్లో మీదకి వచ్చిన తర్వాత మనకు కుక్కలు ఉంటాయి కదా, కొద్దిగా కలిసిన తర్వాత ఇంకా అటు నుంచి అటు వెళ్ళిపోతుంటాయి. కుక్కలు మీకు సేఫ్టీ ఉంటే కొంచెం వెళ్ళిపోతుంది.
అలా ఊర్లో నైట్ టైంలో వస్తాయా? నైట్ టైం వస్తాయి. డే టైం అంటే మామూలు కొండల్లో అలా తిరుగుతుంటాయి, పశువులు తీసుకెళ్ళినప్పుడు కానీ, తర్వాత మామూలు అడవిదాసి తిరగడానికి కట్టెలకి వెళ్ళినప్పుడు కానీ ఎదుర్కొడుతుంటాయి అవి. ఎంత ఆనందం ఉంటుందో అంటే ఈ వాతావరణము భయంకరంగా కూడా ఉంటుంది నైట్ టైంలో. లాస్ట్ టైం నేను అట్లా అయింది. ఇప్పుడు నైట్ ఈ రోజు చూసిన తర్వాత అనిపించింది ఎలా తిరుగుతున్నారు బాబు, లైట్ చూడలేవు కదా ఎక్కువగా. బట్ వాటికి ప్రాబ్లం ఉంటుంది, వాటర్ ప్రాబ్లం ఉంటుంది అక్కడ మ్యాక్సిమం. అంటే ఊట నీళ్ళు వస్తుంటాయి కదా 24 hours ఇట్లా అవి ఫ్లో అవుతుంటాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు. వాటర్ వేడి చేసుకొని తాగుతూ ఉంటారు. ఏం గణేష్ సైలెంట్ గా ఉన్నావు, బాగా మాట్లాడతామని తెలుసు. నాకేం తెలియదు, మొత్తం వీళ్ళిద్దరు నీ చిన్నపిల్లలు అన్నట్టుగా వచ్చిందా? నెక్స్ట్ ఏం చేద్దాం అనుకున్నా? అంటే నీకు గోల్ ఏమైనా ఉందా? వాళ్ళని చెయ్యాలి, ఒక జాబ్ చేయాలి, లేకపోతే యూట్యూబ్ లోనే సెట్ అవ్వాలి, ఇలాంటివి ఏమైనా ఉందా? ఇంకా ఏమనుకోలేదు అక్క. ఎంజాయ్ చేస్తున్నాను, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? అంటే నాకు ఫీలింగ్ అలా ఏం లేదక్క. అంటే ఇంకా సెకండ్ ఇయర్ అవుతుంది కదా, థర్డ్ ఇయర్ వస్తే అట్లా చూద్దాం. సెకండ్ ఇయర్ లోనే ప్లాన్ పెట్టుకోవాలి. వెంటనే ఎగ్జామ్స్ అయిపోగానే ఆ కోర్స్ కి వెళ్ళడమో, లేకపోతే నెక్స్ట్ కాలేజ్ టైం కి రెడీగా ఉండాలి కదా. ఎవరైనా అడుగుతావా? రాము కానీ రాజు కానీ ఎవరైనా అడుగుతుంటావా? అడుగుతానక్క. ఏమని అడుగుతా? అంటే మనకు నెక్స్ట్ ఏం చదివితే బాగుంటది, పీజీ చదవాలా లేదా ఇంకేమైనా వేరే దగ్గర ఏమైనా వెళ్ళాలా అని అడుగుతారు. మన వాళ్ళు ఏం చెప్పలేదు. అంటే చెప్తా ఉంటాం అక్క, బట్ తనకు గుర్తులేదు. ఏం చేయాలి ఏం చేయాలని అడిగితే మీరు చెప్పలేదంట. స్టేట్మెంట్ తెలుసా ఇది? చూసే వాళ్ళంటే అయ్యో గణేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ చాలా పెద్ద ఇది ఉంది. నాకెక్కడ చెప్పండి పాపం గణేష్ కి సజెషన్స్ ఇవ్వండి, ఏం చేయాలి లేకపోతే ఫ్యాన్స్ నాది ఇంటర్మీడియట్ అయిపోయింది, సో మీరు ఏదైనా సజెస్ట్ చేస్తే ఏదైనా కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నానని. అప్పుడు తెలుస్తుంది వాళ్ళు అమ్మ ఎంతమంది కామెంట్స్ పెడతారో కదా. ఇన్ని రోజులు రాముకే అనుకున్నా అమ్మాయి కామెంట్ పెట్టి, గణేష్ కూడా పెడతారు. సో ఏం చేద్దాం అనుకుంటున్నా? అసలు ఐడియా లేదు. ఇంట్లో వాళ్ళు కూడా చెప్పరా ఏదో ఒకటి చెయ్యని? లేదంటే ఇంట్లో వాళ్ళు చెప్పారు, మనకు నచ్చిందే మనం అనుకున్నది చదవాలి. మంచిగా రాము సజెషన్ తో ముందుకెళ్ళంటే మీ సర్కిల్లో కొంచెం బాగా చదువుకొని మంచి మైండ్ సెట్ మంచి తనే కాబట్టి చెప్తున్నాను. తప్పకుండా. మెయిన్ డ్రీమ్ ఏంటి రాము? అంటే ఏం జాబ్ కొట్టాలనుకుంటున్నావు? మైండ్ ఒక చిన్నప్పటి నుంచి ఒక ఏం ఉంటుంది కదా. నాకంటే టీచింగ్ ఫీల్డ్ అంటే బాగా ఇష్టం అక్క. చిన్నప్పటి నుంచి ఇట్లా కొంతమంది ఇట్లా ఇన్స్పైర్ చేసిన టీచర్స్ అట్లా చూసి పెరగడం, అట్లా టీచింగ్ ఫీల్డ్. మామూలుగా ఇలా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడే కాదు, అవుట్ సోర్సింగ్ ఉంటుంటాయి కదండి. కొంతమంది సర్కిల్ ఎవరైనా టీచర్ లేకపోతే వెళ్ళి చేస్తూ అలాంటివి ఉంటాయి కదా, అవి ఎప్పుడైనా వెళ్ళి చేశారా? ఉంటాయి అక్క, కాకుంటే తక్కువ అనమాట. పైగా ఇక్కడ ఉన్న స్కూల్స్ కానీ ఇక్కడ చాలా తక్కువ అనమాట అట్లాంటి వేకెన్సీ కానీ ఇట్లాంటివి, అందువల్ల వెళ్ళలేకపోతుంది. ట్యూషన్ అంటే చాలా తక్కువ అక్క, ఇక్కడ రారు కూడా పిల్లలు, అంత ఇంట్రెస్ట్ కూడా చూపించరు. మార్చాలి, మీరు తీసుకురావాలి వాళ్ళలో మార్పు. అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది అందరూ చెప్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక మంచి విద్య అనేది స్కూల్తో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళందిస్తే అది వేరే ఉంటుంది. ట్రై చేయండి, ఒక 2-3 పిల్లల్ని స్టార్ట్ చేసి. అంటే ఒకప్పుడు స్టార్ట్ చేసిన నాలెడ్జ్ పెరుగుతుంది కదా. అంటే ఒక 5-6 సంవత్సరాలు బ్రేక్ అనమాట. స్టార్ట్ చేసిన ఊర్లోని పిల్లలతో ఇట్లా ఇంగ్లీష్ నేర్పించడం, తర్వాత మ్యాథమెటిక్స్ వాళ్ళకి చెప్పడం. సో కొన్ని రోజుల వరకు వచ్చారు మంచిగానే, తర్వాత రావడం మానేశారు అనమాట. చెప్పలేదు. నేను కూడా డౌట్ వస్తుంటే అప్పుడప్పుడు అడుగుతుంటాను.
అసలు ఎందుకంత సడన్ గా మనకు వాళ్ళ ఫ్యామిలీ పేరెంట్స్ అడిగారు మీరు? లేదక్క, నా దగ్గర వచ్చినప్పుడు వాళ్ళకి హోంవర్క్ ఇస్తాను, వాళ్ళు టైంకి చేసుకోరారు. కొద్దిగా చెప్తాను, అట్లాని కాదు మరీనా. సో చెప్తే వాళ్ళు కొద్దిగా ఏదన్నమాట భయపడతారు పిల్లలు. లేదు ఆశ కాదు, వాళ్ళ ఫీల్ అవుతారు చిన్నపిల్లలు కదా. జస్ట్ మనం హోంవర్క్ చేయలేదా అంటే భయపడిపోతారు. మనం ఏం పనిష్మెంట్ ఇవ్వక్కర్లేదు వాళ్ళకి. సో అట్లా 5 years బ్యాక్ మీరు స్టార్ట్ చేసి ఆపేశారు. ఓన్లీ గవర్నమెంట్ టీచర్ జాబ్ వచ్చేసిందనుకో హ్యాపీగా అందరూ వాళ్ళే పిలుచుకొని కూర్చోబడతారు. ఇక్కడ అంటే ఏ ఏరియాలో చేయాలనుకుంటారు? ఈ ట్రైబల్ ఏరియాలోనే గవర్నమెంట్ జాబ్ చేద్దాం అనుకుంటారా, లేకపోతే పర్టికులర్ ఈ ఏరియాలో చేద్దామని? అంటే ఇక్కడ ట్రైబల్ ఏరియాలో చేస్తే బాగుంటుందో అని నాకు అభిప్రాయం అక్క. ఎందుకంటే ఇక్కడ ఉన్న పిల్లలకి కొద్దిగా ఎడ్యుకేషన్ అనేది కొద్దిగా తక్కువ అనమాట. మనకి ఇక్కడ కష్ట సుఖాలు ఏంటో తెలుసు, మనకు ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏంటో వాళ్ళకి ఎట్లా చెప్తే బాగుంటుంది అనేది తెలుసు. కాబట్టి ఇక్కడ ఉన్న పిల్లలతోనే ఇట్లా ఉంటే బాగుంటుందని. అంటే మామూలుగా ఎడ్యుకేషన్ అనేది నేర్చుకుంటారు కొంతమందికి బయట ఎలా ఉంటుంది ప్రపంచం. ఇప్పుడు మీరున్నారు, మీరు ఒక యూట్యూబ్ వీడియో రిలీజ్ చేస్తే ఇక్కడ ఉన్న ప్రపంచం ఎలా ఉంటుందో చూపిస్తూ మేము దాన్ని ఏమని పిలుస్తాము, ఆ పద్ధతిలో మీరేమంటారు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే మీకు లోక జ్ఞానం కూడా తెలుసుంది. సో ఇలాంటి లోక జ్ఞానాన్ని కూడా అందించవచ్చు మీ ద్వారా, అది బెటర్. సో మీరు ఇంత నేర్చుకోవడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటి? అంటే బయటకి వెళ్ళి ఎక్కువ తిరగడం వల్ల వచ్చింది నాలెడ్జ్ ఏంటి? తిరగడం అంటే ఏం కాదక్క, అంటే కొద్దిగా బుక్స్ చదువుతుంటాను. అంటే ఇక్కడ యూట్యూబ్కి రాకముందు కొద్దిగా చదువుకునేవాడిని. డిగ్రీ అవుతున్నప్పుడు రేపొద్దున కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ఏమైనా మనకు యూజ్ అవుతాయేమో అని అట్లా అది కొద్దిగా నేర్చుకున్నాను. బాగా కాదక్క, ఏదో ఒక అంటే మాక్సిమం మా పద్ధతిలో ఇది అంటారు, మీ సైడ్ ఇది అంటారు, మళ్ళీ ఏంటి లాటిన్ పద్ధతిలో సంథింగ్ బాగా చెప్తుంటాం. మాకు కూడా తెలియదు స్లాంగ్ ఇలా జరుగుతుంది, నేను ఎక్కడో ఉండేదాన్ని అని చెప్పేసి. బట్ బాగుంటాయి అవన్నీ కూడా బుక్స్ లోనే చదివి తీసుకుంటుంటారా? బుక్స్ లోనే. బట్ ఒక కంటెంట్ తయారు చేసుకోవాలంటే చాలా ఆలోచిస్తారు. అవునక్క. బట్ మన రాజు కూడా చాలా కష్టపడుతుంటాడు. చాలా కష్టపడతాడు, మన వీడియోస్ లోని మెయిన్ పిల్లర్ అనమాట రాజు అయితే. ఎక్కుతాడు, అది కొయ్యి అంటే కోస్తాడు. రాజు తెలుసు కదా, స్వీట్ హార్ట్. ఇలాంటి తమ్ముడు ఉండాలి అని ఎంత మంచి. అంటే వాళ్ళు కూడా వాళ్ళు కొంచెం పాష్ తమ్ముళ్ళు, కొంచెం హోమ్లీ తమ్ముడు. సో ఏంటి రాజు అంటే యూట్యూబ్ చేస్తూ ఇప్పుడు చేస్తూ ఇలానే ఉన్నాం అనుకుంటా. అంతేదన్నా నీకేమైనా గోల్ ఉందా? నాకంటే ఏం లేదక్క, మామూలుగా ఉన్న రోజులు యూట్యూబ్ లో చేసుకోవడం. యూట్యూబ్ చేద్దామని ఇంకేమైనా కంటెంట్ చేద్దామన్నా ఫ్యూచర్ లో? నీకు అంత రాము డైరెక్షన్ ఫాలో అవుతుంటారు. శిష్యుని జాగ్రత్తగా లేదక్క. అంటే రాజుకి నేను అంటున్నాను, అంటే ఒక సపరేట్ గా ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుని ఇస్తాను, చెల్లిన మీరు ఇట్లా పెట్టుకోండి, వ్లాగ్స్ ఇట్లా ఫ్యామిలీ వ్లాగ్స్ ఇట్లా పెట్టుకోండి అని చెప్తున్నాను. తను అదే కొద్దిగా ఎడిటింగ్ కొద్దిగా ఇబ్బంది అవుతుంది కదా బాగా అనేసి అంటున్నాడు. నేర్పిస్తాను అంటున్నాను. చేస్తాం ఒక కొన్ని, అంటే టైం పడుతుందేమో. నువ్వు చేసే మొద్దు పనులు ఏంటి, చెట్ల ఈ పనుల కంటే ఇది చాలా ఈజీగా ఉంటది. చాలా కష్టం, అంటే మీకు చిన్నప్పటి నుంచి చేసి కష్టం అనిపించేది. ఇది చాలా ఈజీ, రాము నేర్పించేస్తా. అంటే ఈ ముగ్గురు కలిసి అరకు ట్రైబల్ ని అసలు వదలొద్దు. అదే ట్రైబల్ కల్చర్ అసలు వదలకుండా ఆ వీడియోస్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం నీకంటూ ఒక ఆదాయం ఉంటుంది కాబట్టి రాము ఇచ్చిన ఐడియా మంచిది. ఎవరిస్తారు చెప్పండి. రాము అన్నారు ఒక రోజు కాల్ చూసుకుంటా, నేను మొత్తం చెప్తాను, అంటే మా తమ్ముళ్ళు కానీ తర్వాత వీడియో ఎడిటింగ్ కానీ అవన్నీ చూపిస్తాను, ట్రైల్ లాగా చేయిస్తాను అని అన్నారు. బ్లాగ్స్ కంటే ఎడిటింగ్ ఉంటుంది, ఏదో మనం బయట క్లిప్స్ యాడ్ చేయాలి, ఎడిటింగ్ ఎక్కువ ఉంటుంది. మీరు ప్లెయిన్ బ్లాగ్ చేస్తారు కదా, చాలా బాగుంటుంది. రాజు స్టార్ట్ చేస్తాను త్వరలోనే స్టార్ట్ చేయాలి. మళ్ళీ మీ ఫ్యామిలీ నేను ఇంటర్వ్యూ చేయాలి. చాలా సంతోషం చేయాలి. తనేమో జాబ్ వచ్చి టీచర్ గా ఉండి స్కూల్కి వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తాను. కానీ మీ పరిస్థితి ఏంటి చెప్పు, ఇంకెప్పుడు ఇంటర్వ్యూ చేయాలి? పెళ్లి చేసుకునేటప్పుడు చేయండి. పిల్లడు పెళ్లి చేసుకుంటారు ఇప్పుడే? ఇప్పుడు కాదక్క, ఫ్యూచర్ లో. ఎప్పుడు చేసుకుంటావు చెప్పు. రాజు చేసుకున్నాడు అప్పుడే చిన్న వయసులో. నువ్వు ఎప్పుడు చేసుకుంటా? 2050లో. అది ఎక్కడో ఉంది, ఏదో వచ్చేసి
ఆలోచించి చెప్పావా ఏదో చెప్పారు కాబట్టి వచ్చింది. ఆలోచించి నాకు 2025 అన్నట్టు అంటే నెక్స్ట్ ఇయర్ అన్నట్టు అనిపించింది. నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ ఇయర్ నాది ఏజ్ 20 వస్తుంది. ఇంకా చాలా ఉంది కదా. ఏజ్ 20 వచ్చింది మేజర్ నేనని చెప్తున్నావు. లేదు, ఏదైనా గోల్ పెట్టుకో మంచిగా. ఓకేనా, మంచి గోల్ పెట్టుకుంది అంటే ఇప్పటి నుంచి మనం గోల్ పెట్టుకుని మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తూ ఉంటే అప్పటికి రీచ్ అయ్యే టైంకి కాస్త మనకు కూడా బాగుంటుంది అనమాట. ఏదో ఒకటి చేయాలి. చిన్నపిల్లడు కదా ఇప్పుడు ఇవన్నీ మీకు ఎక్కవలేదు. సో రాము ఎంత కష్టపడితే ఈ పొజిషన్కి వచ్చారు అనేది ఒక్కసారి మీ మాటల్లో విన్నాను. నాకు కష్టపడ్డా అంటే ఈ యూట్యూబ్ ముందు చాలానే ఇబ్బంది పడ్డాను ఒక 6 నెలల వరకు. ఇప్పుడైతే మనకు సింపుల్గానే ఇప్పుడు యూట్యూబ్ పెట్టామంటే దగ్గర షార్ట్ వీడియోస్ అన్నీ వచ్చాయి. మేము అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు మనకు షార్ట్ వీడియోస్ ఏం లేవు అప్పుడు. సో సబ్స్క్రైబర్స్ రావాలంటే చాలా ఇట్లా పడాల్సి వచ్చేది. సో అట్లా 6 నెలలు అయితే చాలా ఇబ్బంది పడ్డాం. కొన్ని ఇట్లా ఇంటర్వ్యూస్లో కూడా మాట్లాడినట్టు ఫుడ్ లేకుండా, పెట్రోల్ లేకుండా అట్లాంటి చాలా ఇబ్బంది పడ్డాం. 7 నెలల తర్వాత మనకు రెవెన్యూ ఇట్లా స్టార్ట్ అవడం జరిగింది. రెవెన్యూ వస్తుంది అని తెలిసే స్టార్ట్ చేశారా? యూట్యూబ్ లో అయితే ట్రైబల్ కల్చర్ ని ఎక్స్ప్లోర్ చేద్దామని స్టార్ట్ చేశారా? లేదక్క, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే రెవెన్యూ వస్తుందని తెలుసు. మేము ఒక 2000 రూపాయల కోసం పనిచేసాం అక్క ఫస్ట్ లో. అంటే నెలకి 2000 రూపాయలు రావాలి అని పనిచేసాం. ఎందుకంటే అప్పుడు తల్లిదండ్రులకి వెళ్ళి అడగాలంటే చాలా ఇబ్బంది. కొన్ని పర్సనల్ ఇట్లాంటి అవసరాలు ఉంటాయి. అట్లాంటి విషయాల్లో వెళ్ళి తల్లిదండ్రుల పైన డిపెండ్ అవ్వాలంటే కష్టం కదా. సో అందుకని నెలకు ఒక 2000 రూపాయలు వస్తే చాలు. దానికోసం అదే చెప్పాను, మనకి అదే చెప్పాను. కాకపోతే ఫస్ట్ రెవెన్యూ గురించి మనకు చెప్పలేదు. ఇట్లా మంచి నేమ్ వస్తుంది, ఫేమ్ వస్తుంది ఇక్కడ వచ్చిన తర్వాత అమౌంట్ కూడా వస్తుంది మనకు క్లిక్ అయితే అని మనకి చెప్పడం జరిగింది అనమాట. ఎక్కడ వేస్ట్ చేయకుండా దానికోసం ఖర్చు పెట్టి ఒక కెమెరా తీసుకోవడము, లేకపోతే ఒక సిస్టమ్ తీసుకోవడము, ఇలా చేస్తుంటే మనం చాలా ఆనందం వేసేది. ఒక్కొక్క వీడియో మీది మీరు విజయం పొందుతూ ఉంటే చూసే జనాలకి అబ్బా ఎంత అంటే అందరూ చూస్తే కొంతమంది జలస్ అనిపిస్తుంది, వీళ్ళేంటి ఇంత ఇదే. బట్ మీ వీడియోస్ అంత ప్యూర్ గా ఉంటాయి కాబట్టి ఎవరు అలా ఫీల్ అవ్వలేదు. చాలు అమ్మ ఇంకా మెట్టెక్కుతుంది, ఇంకొకటి ఎక్కిద్దాం కదా మనం వ్యూవర్షిప్ తెప్పించి అని ఎంతగా ఉంది. సో అప్పటికి ఇప్పటికి ఏమన్నా చేంజ్ ఏమైనా ఉందా యూట్యూబ్ లో మీకు? చేంజ్ అయింది అక్క. అంటే యూట్యూబ్లో అంటే యూట్యూబ్ కాకుండా మనకు పర్సనల్ అయితే ఇంతకు ముందు అయితే తల్లిదండ్రుల పైన ఆధారపడాలి. ఇప్పుడైతే మేము తల్లిదండ్రులకి ఒక రూపాయి కూడా ఇవ్వట్లేదు చెప్పాలంటే. కానీ అది వచ్చిన దాంట్లో మాకే సరిపోతుంది. మరి అంత అమౌంట్ అయితే పెద్దగా రావట్లేదు. వచ్చిన దాంట్లో మాకైతే సరిపోతుంది. తల్లిదండ్రుల పైన ఆధారపడకుండా మంచిగా ఉంటున్నామని అంతే. వాళ్ళకి ఇబ్బంది నువ్వేం చేస్తావు? ఏమన్నా ఇచ్చినప్పుడు ఏం చేస్తుంటావు? నీ వైఫ్ కోసమా, మీ పాప కోసమా, లేకపోతే నీ కోసం ఖర్చు పెట్టుకుంటూ ఉంటావా? లేదా ఫ్యామిలీ కోసం అలా ఖర్చు పెట్టుకుంటాను. ఫ్యామిలీ కోసం కోసమే ఖర్చు పెట్టావు. పెళ్లి చేసుకోండి అడగరు, పెళ్ళి అయితే భార్య అడుగుతుంది. తొందరగా పెళ్లి చేసుకోండి, విలువలు తెలుస్తాయంటే అమ్మట్లేదు. తెలుసుకోండి. సో రాజు దగ్గర పెళ్లి చేసుకోవాలి ఇంకో 1 year లో ఉన్నప్పుడు ట్రైనింగ్ తీసుకోండి. ఇప్పుడు మీ ఆవిడ చూడాలి, చూస్తున్నావు అన్నాడు, ఏం చెప్పాను, ఏం చూసాడు కానీ అంటే పొద్దున భోజనం కానీ అన్నం కానీ వాళ్ళు చూసుకుంటారు పొద్దున్నే లేచి. అంటే ఒకే ఇల్లు కదా, ఒకేలా ఇల్లు ఉంటాయి. తెల్లారిన వెంటనే వస్తాడు, అన్న ఏం చేస్తున్నాడు, ఏం చేస్తాడు, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అవుదామని చూసుకుంటావా? అంటే పెళ్లి చేసుకుంటే చేసుకుంటే చాలా సుఖం వస్తుంది. భార్య వండి పెడుతుంది, టైంకి వాటర్ దొరుకుతుంది, అన్ని చేస్తుంది పనులు కదా. వాటర్ అంటే మనం కూడా తీసుకురావచ్చు, మనం కూడా వండుకోవచ్చు. అప్పుడు కలిసి సుఖం వస్తుంది కదా, నువ్వు ఏం చేయక్కర్లేదు, కూర్చోవచ్చు. మంచిగా జాబ్ చేసుకో. జాబ్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా వస్తూనే ఉంటారు నీకు ప్రపోజల్ తీసుకొస్తారు. అప్పుడు గణేష్ కి స్వయంవరం పెట్టాలి. గణేష్ కి స్వయంవరం అంటే మేము ఇక్కడ ఇక్కడ చూస్తా ఉండాలి ఎంతమంది. నన్ను పిల్లలు తప్పకుండా పిలుస్తాను. అంటే ఇప్పుడు అర్థమైంది.
మనకు కావాలని ఉంది. మన వాళ్ళు కూడా వస్తారు కదా. వాళ్ళు ఉంటారులే, వాళ్ళు టోకెన్ నెంబర్ 1 టోకెన్ ఏమి ఉండదు అక్క, అందరూ వచ్చి మంచి మామ్ లో ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ కి తెలుస్తుంది అనమాట, ఎగ్జామ్స్ అయిపోతాయి, అవునా? ప్రెజర్ కి అట్లా మాట్లాడుతున్నాడు మనోడు. నైస్ టాకింగ్ టు అందరితో ఇలా మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. సో మరీ ముఖ్యంగా రాము, నేను మళ్ళీ చెప్పాలి, ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను, ఎందుకంటే ఈ టైంలో ఫోన్ చేసి నేను పలానా దగ్గర ఉన్నాను, మరి వచ్చి ఒక 20 minutes ఇంటర్వ్యూ చేసుకోవాలంటే తప్పకుండా రండి అన్నారు. ఈ టైంలోనా అని అనకుండా మంచిగా రిసీవ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో మీకు కూడా మీరు అందరూ హ్యాపీగా ఉండాలి, మీ యూట్యూబ్ ఛానల్ మంచిగా రన్ అవ్వాలి, మీరు టీచర్ అవ్వాలి, మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టి ఫ్యామిలీ బ్లాగ్స్ చేసి మంచిగా సక్సెస్ అవ్వాలి. ప్లీజ్ ఏదో ఒకటి చేయాలి. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యు అని చెప్తాను. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. మాకు కూడా అంటే ఈ టైంలోనే మాకు ఇట్లా ఇంటర్వ్యూ తీసుకోవడం కూడా మాకు కూడా చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే మళ్ళీ మీరు ఇట్లా హైదరాబాద్ కానీ అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ రావాలంటే చాలా కష్టం. మా కోసం ఇంత దూరం వచ్చి ఇట్లా మీతో మేము ఇట్లా కలవడం కూడా మాకు చాలా సంతోషం అయితే ఉంది. మంచి టైం స్పెండ్ చేసి చెప్పాను కదా, ఓన్ బ్రదర్స్ నాకు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా తప్పకుండా అక్క, తప్పకుండా. నా కోసమే రావాలి స్పెషల్ గా. థ్యాంక్ యూ సో మచ్ అక్క. సో చూసారు కదా, అరకు ట్రైబల్ కల్చర్ రాము, రాజు, గణేష్ ముగ్గురు ఎంతో చక్కగా బోల్డెన్ విషయం మనతో షేర్ చేసుకున్నారు కదా. మరిన్ని ఇంటర్వ్యూస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. Until then, keep watching. This is Anusha signing off. Bye bye.